సో ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా నువ్వు దసరా ఒక స్పెషల్ సాంగ్ పాడినావు ప్లేబ్యాక్ సింగర్స్ తోని. సునీత గారు, గీతా మాధురి, రమ్య బెహరా వీళ్ళందరితో కలిసి పాడినావు కదా. సో ఎట్లా అనిపించింది వాళ్ళతో ఎక్స్పీరియన్స్, వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా కొత్తగా ఉండింది. అంటే వాళ్ళందరితో కలిసి పనిచేయడం, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండే, మాట్లాడుతుండే, జోక్స్ వేస్తుండే. సునీత మ్యామ్తో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. సో చాలా హ్యాపీగా అనిపించింది అంతా. పిట్ట కొంచెం కూతగనం అంటే నిన్ను చూసే పెట్టినరేమో అనిపిస్తుంది నాకు, తెలుసా? అంతమంది సింగర్స్ తోని నువ్వు ఒక్కదానివి వాడినావు అంటే అసలు సూపర్, తెలుసా? మరి ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళా పాడతావా? ప్రణవంలో కొలువై నవరాత్రి వెలుగైన శివశంకరి. సూపర్ సూపర్, చాలా చక్కగా అన్నావు. అసలు నాకు నువ్వు ఆడుతుంటే అట్లనే వినాలనిపిస్తుంది. సో నీకు ఈ సాంగ్ విన్నప్పుడు అక్కడ అందరు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిండ్రు. నీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అనిపించింది? అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే నాకు కీరవాణి సార్ చాలా మెచ్చుకునేవారు. సో ఈ మెమరీ నాకు ప్రసాద్ ల్యాబ్స్లో కొమ్మలో పాడేటప్పుడు అయింది. సో సార్ ఫస్ట్ నాకు లిరిక్స్ చెప్పారు, తర్వాత సార్ కీబోర్డ్లో కొన్ని స్వరాలు నేర్పించారు, కొన్ని నోట్స్ నేర్పించారు. ఇది ఏ స్వరం అని అడిగారు, స్వరం ఐడెంటిఫై చేసి చెప్పమని. నేను చెప్పంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. సో అలా సార్ చూసి అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే సార్ ఏమైనా టెన్షన్ పడ్డావు నువ్వు అప్పుడు ఏమన్నా కీరవాణి సార్ ముందు? అంటే సార్ని అలా ఫస్ట్ టైం సార్ ముందు రికార్డింగ్ పాడడం అన్నప్పుడు కొంచెం నర్వస్ అనిపించింది. కానీ సార్ చాలా ఫ్రెండ్లీగా కూర్చోబెట్టుకునేవారు. అలా మెల్లగా ఫ్రెండ్లీగా అనిపించింది. తర్వాత కీరవాణి సార్ ఒకసారి అన్నారు కదా నిన్ను, అది అన్నమాచార్య పట్టాభిషేకం సాంగ్ అన్నప్పుడు నిన్ను ఎత్తుకెళ్ళిపోయి పాట పాడిస్తా అని చెప్పేసి అట్లనే చేసినారు కదా. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సార్ నన్ను ఎప్పుడు బాలబెహరా అనేవారు, అంటే నాకు నిక్ నేమ్ లాగా. ఇప్పుడు ఏమని పిలుస్తారు సార్? నేను బాలబెహరా అంటారు. అవునా? సో అది ఎలా వచ్చిందంటే రమ్య బెహరా అక్క. అవును. సో అలానే పాడతాను, బిహేవియర్ అదంతా అలానే ఉందని బాలబెహరా అని పెట్టాను.